హాయ్ అండి. టిష్యూ పేపర్లు ఉంటాయి కదా, ఇవి ప్యాకింగ్ చేసి వస్తాయి కదా కవర్లా. అలా ఏంటంటే కవర్లో మనం జస్ట్ సైడ్కి చిన్నగా కత్తిరించి ఇలా జస్ట్ ఒక్కొక్కటి లాగుతూ ఉంటాం. అలా ఒక్కొక్కటి కాకుండా రెండు రెండు వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే టిష్యూ పేపర్ అనేది మనకి చాలా త్వరగా అయిపోతుంది. మళ్ళీ ఇంకేంటంటే మనం ఇది కవర్ లాగే తీసుకెళ్లి కిచెన్ లో పెట్టాలన్నా లేకపోతే ఇంకా వేరే చోట ఎక్కడైనా పెట్టుకోవాలన్నా చిరాగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి తీసే బదులు ఇలా అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకెందుకు మనకి టిష్యూ పేపర్లు పడేద్దాం అనుకునే వాళ్ళకి ఈ టిప్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ లో ఇలాగే వాడేదానండి. ఆ తర్వాత అనేది దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది నేర్చేసుకున్నాను. టిష్యూ వాడడం కూడా ఒక విధానమేనండి. ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కువగా వాడేది కిచెన్ లోనే కాబట్టి టిష్యూ పేపర్లు మనం ఎక్కడ పెట్టుకున్నా సరే చాలా నీట్ గా అనేది ఉండాలి. నేను మీకు ఈ టిప్ చూపిస్తానండి. టిష్యూ పేపర్లు అనేది మనం ఎలా పెట్టుకోవాలి అని. ఇదిగోండి టిష్యూ పేపర్లు. మనకి ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ అనేది ఉంటుంది కదండి, అంటే మనం ఎక్కువగా యూజ్ చేయని వాటిని ఇలా టిష్యూ పేపర్లు ఉన్నాయి కదా, దీంట్లో ఇలా మనం పెట్టేసుకోవాలండి. ఇలా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను బ్లాక్ తీసుకున్నాను కాబట్టి మీరు కూడా బ్లాక్ కవర్ లాంటివి తీసేసుకున్నారనుకోండి, దానికి దీనికి మ్యాచింగ్ అయ్యి మనకి ఏంటంటే ఇంకా చాలా నీట్గా అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ నా దగ్గర బ్లాక్ కవర్ అనేది లేదు కాబట్టి నేను జస్ట్ నార్మల్లీ వేరే యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి లోపల ఇలా పెట్టుకోవాలి. మనం ఈ కవర్లో పెట్టుకున్నాను కదా నేను బాక్స్, ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ సైడ్కి అనేది మనం కొంచెం దగ్గరగా తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇంట్లో వాడే గాజులు ఉంటాయి కదండి, ఒక గాజు తీసుకోవాలి. ఇదిగోండి ఇలా గాజులో మిగిలిన కవర్ మొత్తం లోపల పెట్టేయాలి. చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు మొత్తం పెట్టేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఇలా మొత్తం లాగితే ఇలా వచ్చేస్తుంది. రబ్బర్ లాంటిది పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇలా మనం రబ్బర్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా జస్ట్ మనం చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే కింద కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో టిప్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.